మీరు బీజేపీకి ఓటేశారు కదా, మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి కొట్టేశారు. బీజేపీకి ఓటేశారు నల్లా. అక్కడ పోయి అడిగాడు మంజునాథ్ భార్య, పేరు గుర్తు అట్లా మర్చిపోయాను, పల్లవిని అడిగారంట. నేను నా హస్బెండ్ని చంపారు, నన్ను మా అబ్బాయిని కూడా చంపేసేయండి అని అడిగింది. ఎంత ధైర్యంగా అడిగింది చూడండి. మోడీకి పోయి చెప్పుకో అన్నాడు. మోడీకి పోయి చెప్పుకో అని అనే థాట్ ఆ టైంలో అంత కూల్గా చెప్పాలి అంటే ఈజ్ ఎ ట్రైన్డ్ మిలిటరీ మైండ్. టెర్రరిస్ట్ ఎందుకు చెప్తాడు, కాల్చేస్తాడు. ట్రైన్డ్ మిలిటరీ మైండ్. లేడీస్ని టచ్ చేయాలి. ఎందుకు? మాక్సిమం ఎఫెక్ట్ దే వాంట్ బై కిలింగ్ ద మెన్. మెన్ ఈజీగా పట్టుకోవచ్చు ముస్లిమా కాదా అని, లేడీస్కి నాట్ దట్ ఈజీ. సో లేడీస్ పిల్లల్ని వదిలిపెట్టారు. వాళ్ళు పోయి భయపడి వాళ్ళు ఏడుస్తారు, ఆ ఏడుపు కంట్రీ అంతా బాధపడుతుంది అని చెప్పి అనుకుని వాళ్ళని వదిలిపెట్టారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని రౌండ్స్ అంతా వేల రౌండ్స్ పెట్టుకుని క్యారీ చేయలేదు కదా, వందల్లో ఉంటుంది. కొన్ని గాలిలో వేశారు, కొంతమంది చంపారు, కొన్ని ప్రొటెక్షన్ మనం తీసుకుని పోవాలి కదా. చాలా కేర్ఫుల్గా ఆపరేషన్ చేశారండి. నేను చెప్తున్నా కదా, ఈజ్ అ మిలిటరీ ట్రైన్ మ్యాన్. గుర్తుపడతాం కదా మేము వాళ్ళని. సో ఓటెల్ మోడీ అన్నాడు. ఏంటి పబ్లిసిటీ? మీకు భయం మీ మైండ్లో రావాలి. అబ్బో రేపేమవుద్దు, మనీకి ఎక్కడైనా వస్తారో భయపడాల్సిన అవసరం లేదండి. లోకల్ కాశ్మీరీ పీపుల్కి వాళ్ళకి అర్థమవుతా ఉంది వాళ్ళ జీవితము, వాళ్ళ బెనిఫిట్ ఇండియా నుంచి డొమెస్టిక్ టూరిస్ట్ వస్తేనే ఉంటుంది. మీరు పెంచే యాపిల్స్, ఏప్రికాట్స్ ఏవైతే ఉన్నాయో, నట్స్ అవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకుంటే బాకీ ఇండియాకి అమ్మాలి కదా. మీకు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కదా, ఆ సాఫ్రన్ ఉంది, ఇట్లాంటివి మీరు అక్కడ అగ్రికల్చర్ చేసుకుని డెవలప్ చేసుకుని మీరు వీవ్ చేసే హ్యాండీక్రాఫ్ట్స్ చిన్న అన్నీ అమ్మాలంటే ఎవరు కొంటారండి? నాన్ కాశ్మీరీసే కదా. సో మీరు రెవెన్యూ చేసుకుని ట్రేడింగ్ చేసుకుంటే మేమంతా బాగుపడుతున్నాం అనుకునే వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీ జరిగి మేము రాము అంటే టూరిస్ట్ ఏమవుద్ది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పి మీరు మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, అందుకని మేము మీకు సబ్సిడీ ఇవ్వము అంటే ఏమవుద్ది? మీరు కూడా పాకిస్తాన్ కండిషన్లో రారనుకోండి, ఎందుకంటే కొంచెం బెటర్, బట్ డిఫికల్ట్ కండిషన్లో ఉంటారు. మీరు పిల్లలంతా పోయేసేసి ఇండియా అంతా తిరుగుతారు, ఎక్కడైనా పని చేసుకుంటారు, ఎక్కడైనా చదువుకుంటారు. మీకు టూరిస్ట్ వాళ్ళు వచ్చేసి అక్కడ డబ్బులు ఖర్చు పెడతా ఉంటే లాస్ట్ ఇయర్ 2.43 crore టూరిస్ట్ వెళ్ళారు. ఇప్పుడు ఈ ఇయర్లో కొంచెం తగ్గుద్ది. ఈ యాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగుద్దిలేండి. కానీ ఆ లోకల్ వాళ్ళు మనకి క్లియర్గా చూపెట్టేటట్టు ఉండాలి. మేము ఇది సపోర్ట్ చేయటం లేదు, ఇది మాకు కూడా మంచిది కాదు అని తత్మా అబౌవ్ గ్రౌండ్ వర్కర్స్ని ఎక్స్పోజ్ చేయాలి. అది చేయాలి, చేస్తారు. టైం పట్టుద్ది కొంచెం. యాక్షన్లో మీరు చూస్తూ ఉంటుంటే బలూచిస్తాన్కి సపోర్ట్ ఇస్తాం అనుకోండి. వీఆర్ అ ఫ్రీ కంట్రీ. 1947లో బలూచిస్తాన్లో నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ ఇండిపెండెంట్ కల్టన్ కంట్రీ అని. 1948లో పాకిస్తాన్ అటాక్ దెమ్ అండ్ టుక్ ఓవర్. సో అట్లా అటాక్ చేసి తీసుకుంటే ఆ బోర్డర్ మార్చినట్టే కదా. సో ఇవాళ మేము మీ బోర్డర్ మార్చితే మాకేంటండి? మరి బలూచిస్తాన్ తిరిగి మా బోర్డర్ మాకు కావాలి, మేము బలూచ్ కంట్రీ అంటే ఇండియా విల్ రికగ్నైజ్ దెమ్, ఇండియా విల్ సపోర్ట్ దెమ్. సో పఖ్తూనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పఖ్తూనిస్తాన్, తాలిబాన్, తాలిబాన్ వాళ్ళు దే ఫైటింగ్ విత్ దెమ్. వాళ్ళ టెరిటరీ వాళ్ళు తీసుకుంటారు అనుకోండి, ఏమవుద్ది పాకిస్తాన్కి? లాస్ట్లో సింధీస్ చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేసేవాడు, డీకేడ్స్ నుంచి. అలా లీడర్ లండన్లో ఉండి ఫైట్ చేసేవాడు, కానీ ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు. సింధ్ ప్రావిన్స్ మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు, వీ వాంట్ టు జాయిన్ విత్ ఇండియా అంటారు అనుకోండి. అది మనం ఒప్పుకుంటామో లేదో, మీరు ఇండిపెండెంట్గా ఉండి తర్వాత చూద్దాం, అది పొలిటికల్ డెసిషన్, మన గవర్నమెంట్ తీసుకుంటుంది. సింధ్ పోతే కరాచీ పోయింది, ఇక్కడ పోతే ఉంది గదార్ పోల్ బలూచిస్తాన్లో ఉంది. మీకు ఏముందండి? ఇండస్ వ్యాలీ వాటర్ కట్ ఆఫ్ చేస్తే మీకు ప్లాంటింగ్కి, అగ్రికల్చర్కి కూడా మంచి నీళ్లు ఉండవు. మీకు తాగటానికి కూడా సరిగ్గా నీళ్లు ఉంటాయో లేదో ఆలోచించాల్సి వస్తుంది. పాకిస్తాన్ని తీసుకోవాలంటే అది చిన్న చిన్న దెబ్బలు కాదండి, చిన్న సర్జికల్ స్ట్రైక్స్ కాదు. ఆల్ సర్జికల్ స్ట్రైక్స్ కంబైన్ టుగెదర్ విత్ వన్ మేజర్ స్ట్రైక్. హిందీలో ఒక కహావత్ ఉంది, 100 సోనార్ కా మార్, 1 లోహార్ కా మార్. ఇది చేస్తాం, ఇది చేస్తాం.
ఇది 2-3 months లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటిల్ చేస్తే అంత సెటిల్ అయిపోతుంది. నమస్తే అండి, థ్యాంక్ యూ.